ముస్లింలు ప్రతి పండుగకి ప్రత్యేకంగా తయారు చేసుకునే ఎంతో రుచికరమైన స్వీట్ ఈ షీర్ కుర్మా. పాలు, సన్నని సేమియా, అలాగే డ్రై ఫ్రూట్స్‌తో చేసుకునే ఈ షీర్ కుర్మా చాలా రిచ్‌గా, క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. చాలా తక్కువ పదార్థాలతో చాలా తొందరగా రెడీ అయిపోతుంది. మరి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని, ఒక కప్పు పంచదారను వేసుకుని క్యారమలైజ్ చేసుకోవాలి. దీనిని సన్నని మంట మీద ఇలాగే కలుపుతూ ఉంటే ఒక 10 నిమిషాలకి పంచదార మొత్తం కరిగి ఇలా పసుపు రంగులోకి మారిపోతుంది. ఇలా అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు. తర్వాత 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. మీరు పచ్చి పాలైనా యూజ్ చేయొచ్చు. ఈ పాలు వేయగానే ఆ క్యారమెల్ మొత్తం ఇలా గట్టిగా అయిపోతుంది. మీరు టెన్షన్ పడకండి. అది ఒక 10 నిమిషాలకి మొత్తం పాలల్లో కలిసిపోతుంది. అది కలిసే వరకు ఇలా కలుపుకుంటూ సన్నని మంట మీదే ఉడికించుకోవాలి. దీన్ని నార్మల్ గిన్నెలో కంటే ఇలా నాన్ స్టిక్ గిన్నెలో చేసుకుంటే మంచిది. తొందరగా అవుతుంది. నార్మల్ గిన్నెలో అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూసారా, క్యారమెల్ మొత్తం పాలల్లో కలిసిపోయింది. పాలు రంగు కూడా మారిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, అలాగే పిస్తా పప్పును వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కిస్మిస్, అలాగే చిరోంజీని వేసుకుని మరొక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఎండు ఖర్జూరాలు ఉంటే అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర లేవు, అందుకని వేయలేదు. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో చిన్న కప్పుతో అరకప్పు సన్నని సేమియాను వేసుకుని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వీటిని పక్కకు తీసి మనం ముందుగా కాచుకున్న పాలను స్టవ్ మీద పెట్టుకుని ఆ సేమియాలను ఈ పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని కలుపుకుంటూ మీడియం మంట మీద సేమియాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్‌ను వేసుకుని మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. కొంతమంది పల్చగా ఇష్టపడతారు, మరి కొంతమంది గట్టిగా ఇష్టపడతారు. తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఒక్క నిమిషం పాటు కలుపుకొని మంటను ఆపేస్తే చాలా రుచిగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత క్రీమీగా, ఎంత రిచ్‌గా కనిపిస్తుందో. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ డేకి తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అనుకోకుండా చుట్టాలొచ్చినప్పుడు నిమిషాల్లో చేసేయొచ్చు. వాళ్ళు ఒక్క గిన్నెతో ఆగరండి, మళ్ళీ అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది. ఏంటి మరి, చాలా ఈజీ కదా! అయితే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.